నువ్వు ఏ స్థితిలో ఉన్నా మీ నాయన దగ్గరికి నువ్వు ధైర్యంగా వెళ్ళొచ్చు. కొడితే ఆయన కొడతాడు, తిడితే ఆయన్నే తిడతాడు. ఆయనకు భయపడి ఎడిపోతావు? ఆయన గాక నిన్ను ప్రేమించేవాడు ఎవడున్నాడు? ఆయన గాక నీ యోగక్షేమాలు కోరేవాడు ఎవడున్నాడు? ఆయన గాక నీ మంచిని ఆశించేవాడు, నీ ఎదుగుదలను, నీ మహిమను, నీ అభివృద్ధిని, నీ ఔన్నత్యాన్ని ఆశించేవాడు ఎవరున్నారు? నాకు చెప్పు. ఎవరన్నా ఉంటే నేను కూడా వస్తా, ఇద్దరం కలిసిపోదాం. ఒక్కడున్నాడా? తన్నినా, తిట్టినా, కొట్టినా, దగ్గరకు తీసుకున్నా, ముద్దాడుకున్న ఆయనేగా మనకు దిక్కు. మన నాయన ఆయనేగా. ఎవరయ్యా మన నాయన? ఆయనేగా. ఆయన యుద్ధకు రావడానికి ఇక నీకు భయము లేదు. రెండవది, నీవెదుర్కొంటున్న ప్రతికూలతలో కూడా ఇక నీకు భయము లేదు. ఎందుకనగా రాత్రి చెప్పి తిని సమస్తము కూడా మీ నాయన ఒక ఉద్దేశం ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారమే మన పరిస్థితులన్నీ కలిపి రప్పిస్తున్నాడు. ఆయనకు తెలియకుండా మనకి ఏది సంభవించటం లేదు. ఇప్పుడు చెప్పండి, భయపడదామా? భయంలో బ్రతుకుదామా? ఇప్పుడు ఇక భయపడటం వలన వచ్చే ప్రమాదాలు ఏంటో మచ్చుతునగలాగా కొన్ని అందిస్తాను, రాసుకోండి. ఇక ప్రార్థన చేసుకుందాం. నంబర్ 1, భయపడుట వలన ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక యుంచువాడు సురక్షితముగా ఉండునన్నాడు. ఇక భయం నుంచి విడుదల పొందాలంటే విశ్వాసం ఒక్కటే మార్గం.